అందరికీ నమస్కారం. అసలు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రి నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 జనవరి మాసం మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రేక్షకులకు సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఎంతో ఉత్సాహాన్ని నింపేటువంటి పరిస్థితి. సూర్య భగవానుడు, సూర్య దేవుడు మనకు రోజు కనబడేటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు మన పంచాంగము మొత్తము కూడా చంద్రమానము సూర్యమానంతో ఉండేటువంటి ఈ యొక్క పంచాంగానికి సంబంధించి అలాంటి సూర్య భగవానుడు మకరంలోకి ఎంటర్ కావడము, దీనిని మనము మకర సంక్రమణము అనేటువంటి విధంగా ఫెస్టివల్ చేసుకునేటువంటి సందర్భాల్లో ఈ యొక్క 15వ తారీఖు ముందు 15వ తారీఖు ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకునేటువంటి సందర్భాన్ని చూసుకుంటే, ముందుగా కర్కాటక రాశి వారికి మంచి ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చే పరిస్థితి కనబడుతుంది. మీ యొక్క సంకల్పము సిద్ధించేటువంటి పరిస్థితి ఉంది. మీకు తగ్గ వ్యక్తులతో పరిచయం కావచ్చును, వివాహం సెటిల్ అవ్వడం కావచ్చును గోచరిస్తుంది. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, సో సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి జీరో. పాపం మీరు పరిస్థితి ఏది అంత అనుకూలంగా లేదు, విన్నారా? అయితే ఇప్పుడు ఈ యొక్క జనవరిలో 25లో చూసుకుంటే మరి మీకు తగ్గ వ్యక్తులతో పరిచయాలు కానీ మంచి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి కావచ్చును. అదేవిధంగా ఆదాయము సంతృప్తికరంగా మారబోయేటువంటి నెలగా కూడా ఈ నెల గోచరిస్తుంది. ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప మనస్సు కూడా ఈ నెలలో కనబడుతుంది. కొంత అనాలోచితమైనటువంటి పనులు, అనవసరమైనటువంటి పనులు ఆల్రెడీ చేసి లేదా చేస్తూ బాధపడేదానికంటే మీ మనస్సు అనేటువంటిది చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే కాదు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటిది మన మనస్సు తప్పకుండా చెప్తూ ఉంటుంది. కనుక దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. ఆ విధమైనటువంటి పనులు చేసి చింతించుట సబబు కాదు అని నా ఉద్దేశం. ఇక్కడ మానసిక బాధ అనేటువంటిది కొంత శనైశ్వరుల మూలకంగా ఉంది. సో ఓపికతో ఉండేటువంటి ప్రయత్నము చేయండి. తప్పకుండా ఓపికతో ఉంటే మాత్రము విజయం మీకు కలిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కలత్ర సమస్యలు గోచరిస్తున్నాయి 15వ తారీఖు తర్వాత. మరి 15వ తారీఖు ముందు కార్యసిద్ధి, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. లక్ష్య సిద్ధి కనబడుతుంది. అదేవిధంగా శారీరక సౌఖ్యముతో మీరు ముందుకు వెళుతున్నారు. చక్కటి ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ 15వ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలత్ర సమస్యలు అంటున్నాం, మరి మొట్టమొదటగా చక్కటి వివాహము అని చెప్పి అంటున్నాం. కనుక మీ జన్మ జాతకానికి ఏదైతే సెట్ అవుతుందో, మీ నక్షత్రానికి ఏ నక్షత్రం అయితే సెట్ అవుతుందో, ఇప్పుడు భరణి నక్షత్రానికి మకా నక్షత్రం సెట్ కాదు. ఒకవేళ వారిద్దరికి వివాహం జరిపిస్తే ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. మరి రెండిటికి చూస్తే అద్భుతంగా కూడా గణాలు కలుస్తాయి. ఇలా కొన్ని ఉంటాయి మెలికలు, అవి కొన్ని చెప్పేటివి ఉంటుంది, కొన్ని చెప్పనివి ఉంటుంది. కనుక అది ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అభిప్రాయ భేదాలు, వివాహం అయింది అనుకోండి, భార్యాభర్తలలో అభిప్రాయ భేదాలు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారికి కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి, మీరు పనిచేసే చోట మీ బాస్ నుండి కొంత మీకు వ్యతిరేకమైనటువంటి వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా
నిరుత్సాహంగా ఈ యొక్క 15వ తారీఖు తర్వాత మీకు ఒక 15 రోజులు గడుస్తున్నాయి. నిరుత్సాహంగా కొంత ప్రయాణాలలో నష్టము కనబడుతుంది. అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. సో మీరు వీటిని బేస్ చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకోండి. తులసి కోట వద్ద మీ యొక్క తులసి చెట్టు వద్ద ఒక రాగి ప్లేట్ పెట్టి అందులో ఒక 7 సార్లు ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని అర్ఘ్యం విడిచిపెట్టండి సూర్య భగవానునికి. దీనివల్ల సూర్యుని యొక్క అనుగ్రహం పొందుతారు. చక్కటి ఆరోగ్యము మీ సొంతము. ఇక మరి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మీరు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ పెట్టకూడదు. పెట్టినా నాకు కలిసి వస్తుంది, ఇక రూపాయి రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పి మీరు దీనిని బేస్ చేసుకొని ఈ 10 లక్షల అప్పు కాస్త 1 కోటి రూపాయలు అప్పు చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 2 కోట్లు ల్యాండ్ మీద, 1 కోటి రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు. ఏం జరుగుతుంది? ఆ అప్పుకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఈ 2 కోట్ల అప్పు ఏదైతే ఉందో ఇది ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇగో ఇలాంటి పరిస్థితులు కనుక ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక సంతానము కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొంత అనుకూలంగానైతే ఉంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరైతే బూతులు తిడతారో, ఎవరైతే క్రిటిసిజం చేస్తారో, నేను అనేటువంటి అహంభావంతో ఉంటారో, ఎవరైతే భార్యను తిడతారో వారికి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. బుధుడు మాటకు కారకుడు కనుక మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అద్భుతంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి సంతోషపడాలి. చెప్పండి, మీకు నచ్చకుంటే నో చెప్పండి. ఆ నో కూడా ఎదుటి వ్యక్తి ఎస్ అనేటువంటి విధంగా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎంతో సంతోషంగానే నో చెప్పాలి. ఆ విధమైనటువంటి మెచ్యూరిటీ మీ దగ్గర ఉండాలి. ఏమరా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా కర్కాటక రాశి వారికి కాళ్ళకు సంబంధించి ఒక ఇబ్బందులు కానీ కాళ్ళ నొప్పులు కూడా గోచరిస్తున్నాయి. ఇదైతే గమనించుకొని ముందుకు వెళ్ళండి. స్థిరాస్తుల వృద్ధి కనబడుతుంది ఇక్కడ. అదేవిధంగా కొంత మృత్యు ప్రాప్తి కనబడుతుంది. కొన్ని ఆపదలు గోచరిస్తున్నాయి. లాభించే చోటనే మీకు నష్టం జరిగే పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక ఏం పని చేసినా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కర్కాటక రాశి వారు అష్టమ శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. కేవలం 2500కు మాత్రమే నా ఆధ్వర్యంలో జరిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు తప్పకుండా వీడియో కాల్ చేయించి మీతో సంకల్పం చెప్పిస్తాం. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.